ఆ రోజు మా ట్రైనింగ్ పశువర్గ శాఖకు సంబంధించిన విషయంలో పశువులు గ్రామాల్లో తీసుకెళ్ళాలంటే హాస్పిటల్ చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి గోపాలతో వ్యవస్థ పెట్టి బాగుందని చెప్పేసి ఆ తర్వాత మా కనీసం ఆ రోజు రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇదే సెలెక్ట్ చేస్తారు ట్రైనింగ్ ఇచ్చినాక రిక్రూట్ చేస్తారు. సెలెక్ట్ చేశారు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రిక్రూట్ చేశారు. జరిగింది ట్రైనింగ్ ఎన్ని రోజులు జరిగింది? 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. వెటర్నరీ దగ్గర వెటర్నరీ డాక్టర్స్ దగ్గర ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ పేరు ఏం పేరు? వాలంటీర్ వర్కర్ ఇచ్చిన తర్వాత రిక్రూట్ 3,500 3,500 మన 2,500 ఆర్టికల్ ఇన్సూరెన్స్ 40 రూపాయలు శ్వాస రైతులు వసూలు చేసుకొచ్చి నెల ప్రభుత్వం వాళ్ళు మాకు టార్గెట్ పెట్టారు. నెలకి 80 టార్గెట్ చేయాలి. గ్రామాల్లో సూదులు వేసావు ఏమో మాకు నెలకు వచ్చి 80 సూదులు డబ్బులు కట్టాలంటారు. రిటర్న్ మళ్ళీ మీరు అప్పు చేసి కట్టాలి సార్. రైతులు పశువులు లేకుండా కూడా కృత్రిమ గర్భధారణ లేకుండా కూడా టార్గెట్లు పెట్టి మమ్మల్ని గ్రామాలు పంపిస్తున్నాం సార్. టార్గెట్లు పశువులు ఉంటే వేస్తాం కానీ పశువులు లేకుండా సార్ అది నాకు తెలీదు. ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధనలు మీరు చేస్తారు చేయండి, లేదా డబ్బులు కట్టకపోతే మీకు గౌరవం ఇవ్వండి, గౌరవం ఇవ్వరు సార్. మీరే ఇంజక్షన్ కొనుక్కోవాలి. మీరేం చేస్తారు? సంకరజాతి పశువులు పుట్టించే కోసం ఇంజక్షన్ వేస్తాం సార్. సంకరజాతి పశువుల కోసం నాటు పశువులు ఉన్నాయి కదా సార్, అవి మీరు కొనుక్కొని పోయి గవర్నమెంట్ దగ్గర కొనుక్కొని పోయి చేయాలి, ఖచ్చితంగా చేయాలని చెప్పేసి రూపాయలు 10 నుంచి 20 40కి వచ్చింది సార్. 40 చేశారు.
అది గవర్నమెంట్ మూడులో ఇప్పుడు మిమ్మల్ని తీసేసి ఏం జరిగింది? డైరీ అనే ఇదే కార్యక్రమం అప్పచెప్పినారు. మీ గీతాలు ఇచ్చేది ఎవరు? శ్రీజా డైరీ అనేది మీకు గీతాలు ఇవ్వడం వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా వెరికేసారు. గవర్నమెంట్ మిమ్మల్ని కూడా వెరికేసింది. ఒక మాట కూడా చెప్పకపోకుండా వర్క్ అంతా శ్రీజా డైరీ అని కాంట్రాక్ట్ ఇచ్చేసారు. అంతేనా? వాళ్ళు 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 వాళ్ళ కొద్దీ వాళ్ళు చేసుకుంటారు. ఇంతమందిని పెట్టుకునే కార్యక్రమం ఉండదు, వాళ్ళు మిమ్మల్ని పెట్టుకునే కార్యక్రమం ఉండదు. మీరేమో రోడ్డు మీదకి వచ్చారు. అదేమో కాంట్రాక్ట్ ఏమో గవర్నమెంట్ ఏమో వాళ్ళకి ఇచ్చింది కాంట్రాక్ట్. అంతేనా? మొత్తం మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? 2,500 మంది సార్. రాష్ట్రంలో జిల్లాలో 300 జిల్లాల రాష్ట్రంలో 2,500 మంది. అందరి కడుపులో ఇప్పుడు మట్టి కొట్టారు. బాబు వచ్చినాడు, జాబ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు మందం ఉంది. ఎంత గట్టిగా చంద్రబాబు నాయుడు గడ్డి పెట్టినా కానీ పశువులు చెప్పాలంటే గడ్డి పెట్టాలా? గడ్డి పెట్టినా కానీ చంద్రబాబు తిప్పిసేవాళ్ళు ఉన్నా అయినా మళ్ళీ గడ్డి పెడతాం. గట్టిగా పోరాడతాం. తప్పదు చెప్పాలి. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా మూసుకుంటే ఇంకా 2 ఏళ్ళు అయిపోతుంది. 2 ఏళ్ళు ఎట్టగట్ట అయిందని మళ్ళీ